వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కలకట్టాలో వైద్యురాలపై జరిగినటువంటి అత్యాచార యత్నం ఘటన యావత్ దేశాన్ని ఒక ఊపేసిందని చెప్పవచ్చు. ఇది ఒక వేకప్ కాల్గా కూడా మనం చూడొచ్చు దీన్ని. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూస్తే మొత్తంగా ఈ ఘటన జరిగిన తర్వాత అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఈ ఘటన ఎవరు చేశారు, ఘటన జరిగిన తర్వాత సాక్ష్యాధారాలని చెరిపేసేటువంటి ప్రయత్నం ఎందుకు జరిగింది, ఈ కోణంలో ప్రస్తుతం విచారణ వేగవంతంగా జరుగుతుంది. ప్రధానంగా డాక్టర్ ఘోష్ సంబంధించి డాక్టర్ ఘోష్ వాట్సాప్ చాట్లో ఏముంది, వాట్సాప్ చాట్ ఎలా ఉంది అనేటువంటి విషయం మీద కూడా అధికారులు దృష్టి సారించారు. మొత్తంగా ఘటన జరిగిన తర్వాత ప్రధాన నిందితుడితో పాటు మరో 20 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందింది. సో 20 మంది పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. వారిని అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందువల్ల ఇటువంటి సంఘటన జరిగింది అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నారు. వివిధ కోణాల్లో ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే అసలు ఈ కేసు సంబంధించి ఒక వైద్యురాలిపై అత్యాచార యత్నంలో ఆమెను ఎంత టార్చర్ చేసి చంపారు అనేటువంటి విషయం మీద ప్రధానంగా దృష్టి సారించారు. మొత్తంగా తీసుకుంటే ఆమె శరీరంలో ఎన్ని ఎముకలు విరిగాయి అనేది మాత్రం వైద్యులకు మాత్రమే తెలుసు. అటువంటి అంటే ప్రధాన కీలక ప్రాంతాల్లో మొత్తం కూడా ఎముకలు విరిగి ఉండడం అనేది కీలకంగా మారిపోయింది. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు, దీంట్లో తీసుకుంటే మెయిన్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఒక్క నిందితుడే కాకుండా, అంటే నిందితుడు అయితే ఒక్క నిందితుడే కాకుండా మిగతా వాళ్ళు కూడా సహకరించి ఉంటారు అనే కోణంగా తల్లిదండ్రులు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిందితుడు ఒక్కడే చేసి ఉంటే అంత తీవ్రంగా అమ్మాయిని హింసించి చంపేటువంటి ఆస్కారం లేదు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరోపిస్తుండేటువంటి విషయం. ఇంకో విషయం ఏంటంటే నిర్లక్ష్యం. ప్రధానంగా ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ సాక్ష్యాధారాలు చెరిపేసేటువంటి ప్రయత్నం ఎందుకు జరిగింది, ఘటన జరిగిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించడంలో ఎందుకు లేట్ చేశారు, దీనికి వెనక ఉండేటువంటి కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే డ్రగ్ మాఫియా ఏమన్నా ఈ కోణంలో, అంటే డ్రగ్ మాఫియా ఏమన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతుంది. సాక్ష్యాధారాలు ప్రధానంగా తీసుకుంటే సాక్ష్యాధారాలు నిర్వీర్యం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేయాల్సి వచ్చింది, క్రైమ్ సీన్కి సంబంధించి మార్పులు చేయకూడదు అనేది వైద్యులకు తెలియదా, ఎందుకంటే వైద్యులకి ఖచ్చితంగా తెలుసుంటుంది. సో క్రైమ్ సీన్లో ఎందుకు మార్పులు జరిగే విధంగా సహకరించారు అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తీవ్రంగా పరిగణించినటువంటి కోర్టు ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. ప్రధానంగా ఈ కేసును ఇంత తీవ్రంగా ఎందుకు జరిగింది, డ్రగ్ మాఫియా ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉందా అనేటువంటి కోణంలో మాత్రం విచారణ జరుగుతుంది. మొత్తానికి అందరినీ కూడా విచారిస్తున్నారు. ఇటు జూనియర్ డాక్టర్లు అయితే సమ్మెను తీవ్రతరం చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్ష పడి తీరాల్సిందే, అంతవరకు నిద్రపోయేది లేదు అంటున్నారు. సో మొత్తానికి యావత్ దేశం మొత్తం కూడా ఈ కేసు మీద చూస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, అదేవిధంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఎంతమంది నిందితులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా శిక్ష వేయాలి, కఠిన శిక్ష విధించాలి అని యావత్ దేశం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.